రైతు భరోసా కోసం కొత్తగా 5,00,000కు పైగా అప్లికేషన్లు వచ్చినాయట. దరఖాస్తు చేసుకునేందుకు నేడు ఆఖరి తేదీ. ఏఈఓల వద్ద అప్లై చేసుకుంటున్న రైతులు. ప్రస్తుతం 49 లక్షల ఎకరాలకు రైతు భరోసా. లబ్ధి పొందుతున్న 70,11,000 మంది రైతులు. ఇప్పటికే 62 లక్షల మందికి నిన్నటికి ఇచ్చారట రైతు భరోసా. 5 ఎకరాల వరకు నిన్న 30 వేలు పడ్డాయి ఒక్కొక్కరికి. 5 ఆర్లు 30,000, ఒక ఎకరానికి 6,000. 62 లక్షల మంది అయిపోయారంటే ఈ మొత్తం 70 లక్షలు కాబట్టి ఇంకొక 8-9 లక్షల మంది పెండింగ్ ఉండరు. అవి కాక ఇంకొక 5 లక్షల మంది కొత్తగా ఎన్రోల్ అయ్యారట. ఈ కొత్తగా ఎన్రోల్ అయ్యేటోళ్ళకి ఈరోజు ఆఖరు తేదీ. ఎవరైనా పెండింగ్ ఉంటే పోయి ఏఈఓ దగ్గర కావాల్సిన పట్టాదారు పాస్బుక్ జిరాక్సు, అకౌంట్ బుక్ జిరాక్సు, ఆధార్ కార్డు జిరాక్స్ ఈ 3 సమర్పిస్తే వాళ్ళకు కూడా ఈ 2-3 రోజుల్లో అమౌంట్లు పడతాయట. మొత్తానికి రైతు భరోసా కోసం కొత్తగా 5 లక్షలు వచ్చినాయట అప్లికేషన్. రైట్. మన తెలంగాణలో త్వరలో 2 సీఎంలు భేటీ. బనకచెర్లపై కేంద్ర జలశక్తి మంత్రి హామీ. ఇక ఆయన హామీ ఇచ్చేది ఉంది, అది ఎట్లాగా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆయన కేంద్రం దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం అని కూర్చుంటారు, అడిగి పోతారు. అది అయ్యేది కాదు, పోయేది కాదు, ఉట్టిదే. మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్. సిట్ దర్యాప్తులో బయటపెట్టిన నాటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు. అప్పటి డీజీపీ చెబితేనే చేసామనే వాంగ్మూలం. కీలక మలుపు తిరిగిన ట్యాపింగ్ విచారణ. మరి ఇది అంతా ఎందుకు సోదేవారం? మహేందర్ రెడ్డి అప్పుడు డీజీపీ కూడా ఆయన చెప్తేనే చేసిన అంటాడు. మరి ఆయన తీసుకొచ్చి కూర్చోబెడితే అయిపోద్దిగా. ఇక అది అయితే ఈ సిట్ ఉట్టిదే, ఈ ఫోన్ ట్యాపింగ్ కథ ఉట్టిదే. ఎందుకు కుట్టిది అంటున్నా అంటే మహేందర్ రెడ్డి చెప్తేనే చేసిండు అన్నాక ఆ మహేందర్ రెడ్డి మళ్ళీ రేవంత్ రెడ్డికి దగ్గరైన. ఇక మహేందర్ రెడ్డిని కాదని ఆయన చేస్తారా రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డికి దగ్గర ఎందుకు అంటున్నా అంటే, కుక్క కంటే హీనమైన బతుకు నువ్వు, ఫాస్ట్ ఫుడ్ విత్రి కంటే నువ్వు అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో నువ్వు అని మహేందర్ రెడ్డిని రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బండ బూతులు తిట్టిండు. ఆ బండ బూతులు తిట్టిన ఆయన తీసుకొచ్చి ఆడబెట్టిండు, టీజీపీఎస్సీ చైర్మన్గా పెట్టిండు. టీజీపీఎస్సీ చైర్మన్గా చెప్పి దొంగ ఫోన్లు విన్న ఆయనని తీసుకొచ్చి టీజీపీఎస్సీ చైర్మన్, పవిత్రమైన టీజీపీఎస్, ఈ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీసు చేసే ఎంప్లాయీస్ని నియమించే టీజీపీఎస్సీకి చైర్మన్ చేసిండు. ఇక ఇప్పుడు ఈ సిట్టు ఎటుబాద్ది? ఏమైంది సిట్టు కథ? ఆయనే బండబూతులు తిడతారు, ఆయనే తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడతారు. మళ్ళీ ఆయనే ఇప్పుడు దర్యాప్తు చేస్తారని నమ్మాలనా జనాలు? ఈ ఫోన్ ట్యాపింగ్ కథ బయటకు వస్తుందా వచ్చేదనేది? ఇదంతా కాకమ్మ కథలు చెప్పడం తప్ప ఏమి ఉండదు అక్కడ. ఇక మహేందర్ రెడ్డి డైరెక్ట్గా చెప్తేనే నేను చేసిన అంటాడు. డీజీపీగా అప్పుడు ఆయనే ఉండు. నిజంగానే రేవంత్ రెడ్డి కమిట్మెంట్ ఉంటే అదే మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి పట్టుకొచ్చి జైలు వేయాలి, అరెస్ట్ చేపియాలి. చేపిస్తారా? చేపిడు. ఎందుకు ఆయనే చైర్మన్ గిరి చేశా, ఇంకా అరెస్ట్ యాడ్ చేపిస్తారు. కలిసి మాట్లాడుకుందాం అంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఏదో ఆఫీసులలో లంచాలు ఇచ్చే ఆఫీసర్లకు లంచాలు ఇచ్చే వీళ్ళు ఉంటారుగా పైరోకారులు, సార్ బయట కలిసి మాట్లాడుకుందాం ఏదైనా హోటల్లో పలానా కాడ అన్నట్టు చెప్తుండే. కలిసి మాట్లాడుకుందాం. ఈ కలిసి మాట్లాడుకుందాం అనే దాంట్లోనే పెద్ద కుట్ర ఉంది. మరి ఆ కుట్రను రేవంత్ రెడ్డి గమనిస్తారా లేదు చూడాలి. ఇది మన తెలంగాణ. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.